డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో మరో ఉప ఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. సెప్టెంబర్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. వచ్చే సంవత్సరం జరగనున్న గ్రేటర్ ఎన్నికలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలకంగా మారడంతో పార్టీలు అప్పుడే ఫీల్డ్లో హడావుడి మొదలుపెట్టాయి. అభ్యర్థి ఎంపికపై దృష్టి సారించాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఏడాది అక్టోబర్లో బీహార్ రాష్ట్ర ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో అదే సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా జరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 2వ వారంలో నోటిఫికేషన్ వస్తుందని, నోటిఫికేషన్ కు పోలింగ్ కు దాదాపు 40 రోజుల వ్యవధి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల కోసం గ్రేటర్ పరిధిలోని పలు విభాగాల సిబ్బందికి బూత్ లెవెల్ ఆఫీసర్లుగా నియమించారని సమాచారం. వారికి దశలవారీగా శిక్షణ కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగిన 2-3 నెలల్లోనే గ్రేటర్ ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఈ ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకి ఈ ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకోవాలనే చర్చ కూడా ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో మొదలైంది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు అగ్ని పరీక్షగా మారింది. బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను బరిలోకి దింపే అంశంపై బీఆర్ఎస్ పరిశీలిస్తోంది. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి చేసిన అభివృద్ధితో పాటు సానుభూతి కూడా తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ యోచిస్తోంది. ఇక జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పేరు సైతం బీఆర్ఎస్ నేతలు పరిశీలిస్తున్నారు. నియోజకవర్గంపై పట్టున్న విష్ణుకి టికెట్ ఇస్తే గెలుస్తారని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారట. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మజ్లిస్ నేత నవీన్ యాదవ్ ఒప్పుకుంటే తనని బీఆర్ఎస్ నుంచి పోటీ చేయించాలనే ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి బంధువు కూడా. దీంతో నవీన్ యాదవ్ కి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని సర్వేలు చేయించాలని గులాబీ నేతలు భావిస్తున్నారు. ఈ ఎన్నిక కోసం బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్థానిక నేతలతో సన్నాహక సమావేశాలు మొదలుపెట్టారు. నియోజకవర్గంలో ఆశావహులు ఎవరున్నారు, వారికున్న బలాబలాలు ఏంటనే విషయాలపై ఆరా తీస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని కసరత్తు చేస్తోంది. గత గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ ఈసారి బల్దియాపై కాషాయ జెండా ఎగురవేస్తామంటోంది. గ్రేటర్లో బీజేపీకి మంచి పట్టుంటుందని, దాంతో పాటు జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో మోదీ చరిష్మా తమకి కలిసి వస్తుందని కాషాయ నేతలు అంచనా వేస్తున్నారు. జూబ్లీహిల్స్ నుంచి మొన్నటి ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డితో పాటు డాక్టర్ వీరపనేని పద్మ, ఇంకా పలువురు నేతలు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవల బీజేపీ పార్టీకి అధ్యక్షుడైన రామచంద్రరావుకి ఈ ఎన్నికలు మొదటి టాస్క్ కాబట్టి ఈ ఉప ఎన్నికను ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ కు జూబ్లీహిల్స్ చెందింది కావడంతో ఈ ఎన్నిక సవాల్గా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ సైతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కసరత్తు మొదలుపెట్టింది. ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ పెద్దలను కలిసిన సీఎం రేవంత్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చించారు. సర్వేలు నిర్వహించి గెలుపు గుర్రానికి టికెట్ ఇచ్చే బాధ్యతను అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డికే అప్పగించింది. ఇక ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలవాల్సిందేనని రాష్ట్ర నేతలకు టార్గెట్ పెట్టారు. ఇక ఈ ఎన్నికల్లో తమకి అవకాశం ఇవ్వాలని పలువురు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సర్వేల అనంతరమే అభ్యర్థిని ప్రకటిస్తామని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెబుతున్నారు. అధికార పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో ఆశావహులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అజరుద్దీన్ ను మళ్లీ బరిలోకి దించాలా లేదా వేరే వ్యక్తికి అవకాశం ఇవ్వాలా అని కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు 1,00,000కు పైనే ఉన్నాయి. దీంతో మైనార్టీ వ్యక్తికి టికెట్ ఇస్తే బాగుంటుందని పార్టీ భావిస్తోంది. ఒకవేళ అజరుద్దీన్ గ్రాఫ్ బాగలేకపోతే మరో 2 ముస్లిం నేతలు ఫహీం ఖురేషీ, ఖమ్మం సిటీ ప్రెసిడెంట్ మహ్మద్ జావేద్ పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. ఒకవేళ ముస్లిం నేతకు టికెట్ ఇస్తే మజ్లిస్ పార్టీ మద్దతు ఇస్తుందా లేదా అనే డైలమాలో హస్తం నేతలు ఉన్నారు. ఒకవేళ ముస్లిం నేతకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే మజ్లిస్ అభ్యంతరాన్ని తెలియజేస్తే కాంగ్రెస్ పలువురు హిందూ నేతలపై కూడా అన్వేషణ మొదలుపెట్టింది. గ్రేటర్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రస్తుత మేయర్ గద్వాల విజయలక్ష్మి టికెట్ రేసులో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న రోహిన్ రెడ్డి పేరు కూడా
పరిశీలనలో ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తనకు సొంత నియోజకవర్గం ఖైరతాబాద్ నుంచి కాకుండా అంబర్పేట ఇవ్వటం వల్ల తాను ఓడిపోయానని, తనకి మరో ఛాన్స్ ఇవ్వాలని రోహిన్ రెడ్డి పార్టీ పెద్దలకు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేరు సైతం కాంగ్రెస్ పెద్దలు పరిశీలిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో నివాసం ఉండే రంజిత్ రెడ్డి గతంలో అక్కడి సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు. అక్కడి నేతలు, ప్రజలతో రంజిత్ రెడ్డికి మంచి పరిచయాలు ఉండటంతో ఆయన పేరును సైతం అధిష్టానం పరిశీలిస్తోంది. గ్రేటర్ ఎన్నికల ముందు జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు పెద్ద సవాల్గా మారింది. ప్రభుత్వానికి ఫీల్ గుడ్ రావాలన్నా, బీజేపీ బీఆర్ఎస్ లకు బూస్టింగ్ రావాలన్నా ఈ ఎన్నిక కీలకంగా మారింది.